బంగారం రేటు దాదాపు 96,000 దాటిందట. మొన్న తగ్గిందని అన్నారు, మళ్ళీ పెరుగుతున్నది. 96,000 దాటిన బంగారం ఒక్కరోజే 6,250 రూపాయలు పెరిగిందట. ఒక్క డేలో. నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. ఒక్క డేలో 6,250 రూపాయలు పెరిగింది గోల్డ్. 96,450 రూపాయలకి చేరిన 10 గ్రాముల బంగారం ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి. ఇది 95,500కు చేరుకున్న కిలో వెండి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం ఈ బంగారం అండ్ వెండి గోల్డ్ రేట్ల మీద పడుతున్నదట. ఎఫెక్ట్ ఏంటంటే చైనా అమెరికా ట్రేడ్ వార్ ఎఫెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఈయన 145% ట్యాక్స్ వేసిండు చైనా మీద. చైనా వాడు ఏం చేసిండు, ఇంత పనికున్నావు బిడ్డ అని ఆయన 125% ఛార్జ్ ప్రతీకార ట్యాక్స్ వేసిండు. సో ఈ వార్ నడుస్తూ ఉన్నది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో $3,200 దాటిన ఔన్స్ గోల్డ్ అట. కిలో బంగారం ఏమో 6,250 పెరిగింది ఒక్క రోజుల్లోనే. కిలో వెండి ఏమో 2,300 పెరిగింది. సో దాదాపు 1,00,000కి దగ్గరలో ఉన్నాం మనం, 1,00,000కి దగ్గరలో ఉన్నాం. పసిడి తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొండెక్కింది. ఈసారి మరింత పైకి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో మేలిమి 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే 6,250 రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి 96,450కి చేరుకుంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర 96,000 రూపాయలు దాటడం ఇదే తొలిసారి. చరిత్రలో ఇదే తొలిసారి అనమాట. 99.5% స్వచ్ఛత లోహం సైతం ఇదే స్థాయిలో పెరిగి 96,000గా నమోదైంది. కిలో వెండి 2,300 పెరుగుదలతో 95,500 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ అమాంతం పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి $3,249కు ఎగబాకింది. సిల్వర్ మళ్ళీ $32కు చేరువైంది. భారత్ సహా ఇతర దేశాలపైన సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్ చైనాపై సుంకాలు మాత్రం మరింత పెంచి అమల్లోకి తెచ్చారు. దాంతో చైనా కూడా ధీటుగా అమెరికా పైన సుంకాలు పెంచింది. ఈ రెండు ప్రధాన దేశాల మధ్య సుంకాల యుద్ధం అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యం పైన తీవ్ర ప్రభావం చూపనుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా డాలర్ మరింత బలహీనపడడం కూడా బులియన్ ర్యాలీకి మరో కారణమైంది. మరిగా పెరుగుతుందా, ఇంకా తగ్గే అవకాశం ఉందా, లక్ష దాటుతుందా అంటే పసిడి ధరల భవిష్యత్ గమనంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం, ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న భయాందోళనల నేపథ్యంలో బంగారం మరింత పెరగబోతున్నదని యూబీఎస్, గోల్డ్మన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, మ్యాక్వరీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఔన్స్ గోల్డ్ $3,500 వరకు పెరగొచ్చని అంచనా వేశాయి. అంతర్జాతీయ ఆర్థిక సలహాల సంస్థ డెవేర్ గ్రూప్ $4,500 వరకు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నది. అయితే దీర్ఘకాలికంగా గోల్డ్ బుల్లిష్గానే కనిపిస్తున్నప్పటికీ స్వల్ప మధ్యకాలికంగా భారీ దిద్దుబాటుకు లోను కావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయట. సో ఏం కొనేటట్టుంది సామాన్యుడు పాపం. ₹1,00,000 అవుతుంది, ఇంకొక 4,000 అయితే 1,00,000, 3,500 అయితే ₹1,00,000. ఇగో హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఉన్నాయి చూడండి. బంగారం ధరలు 10 గ్రాములకు తులం బంగారము 24 క్యారెట్లు అంటే స్వచ్ఛత కలిగిన బంగారం అయితే హైదరాబాద్లో 95,400 ఉంది. 24 క్యారెట్స్ ఈ ఆభరణాల బంగారం అయితే 87,450 రూపాయలు ఉంది తులం. కిలో వెండి 1,08,000 ఉంది హైదరాబాద్లో. విజయవాడలో 24 క్యారెట్లు 96,300, 22 క్యారెట్లు 90,000, ఇంకా ఎక్కువ ఉంది అక్కడ.